ప్రస్తుతం ఇప్పుడు తిరుమల లడ్డు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే చంద్రబాబు గారు ఆయన తిరుమల లడ్డు ప్రసాదంపై హాట్ కామెంట్స్ చేశారంటూ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలోని గతంలోనే 2 సార్లు ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా స్పందించారు. దీనిపై నిజం నిరూపించగలవా అంటూ సీఎం చంద్రబాబు కూడా సవాల్ చేశారు. దీనిపై చంద్రబాబు వైఖరి ఎలా ఉండబోతోంది, ఇలా నిరూపించబోతున్నారు చంద్రబాబు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం చూస్తే ఆయన ఎప్పుడు వ్యక్తిత్వానికి పాల్పడ్డ చరిత్ర ఆయనకి లేదు, ఆధారాలు లేని ఆరోపణ చేసిన నేపథ్యం కూడా ఆయనకి లేదు. నిన్న మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో, వైవి సుబ్బారెడ్డి గారి పాలనా హయాంలో కానీ, లేదు భూమన కరుణాకర్ రెడ్డి గారి పాలనా హయాంలో కానీ టీటీడీలో తిరుమల శ్రీవారి ప్రసాదంగా తయారు చేయబడే లడ్డూలో యానిమల్ ఫ్యాట్ అంటారు, పశువుల కొవ్వు నుంచి తీసిన అంటే నెయ్యి, కల్తీ నెయ్యి, అది ఆ నెయ్యిని వినియోగించారు అనేది చాలా తీవ్రమైన ఆరోపణ. అది ఆధారాలు లేకుండా, తనకి నిర్ధారించే సమాచారం లేకుండా ఈరోజు దాకా అటువంటి ఆరోపణ చేసిన చరిత్రే చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన నుంచి అటువంటి ఆరోపణ వచ్చింది అని అంటే ఖచ్చితంగా అది అక్షర సత్యం అయ్యి ఉండాలని చెప్పనే ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. లక్షలాది మంది, లేదు ఇన్ఫ్యాక్ట్ సంవత్సరానికి కోట్లాది మంది ప్రజలు ఆరాధ్యంగా భావించే శ్రీవారి సన్నిధిలో, శ్రీవారి ప్రసాదంగా భావించే లడ్డూ తయారీలో ఇటువంటి నెయ్యి రూపంలో ఉన్న కల్తీ, అది యానిమల్ ఫ్యాట్, దాన్ని వినియోగించారు అని అంటే శ్రీవారికే అపచారం చేసినట్టు. అటువంటి ప్రసాదాన్ని శ్రీవారికి ప్రసాదంగా చలామణి చేయించారు అని అంటే ఖచ్చితంగా అది కోట్లాది మంది ప్రజల మనోభావాలతోటి ఆడుకున్నట్టే. అటువంటి పరిస్థితుల్లో అటువంటి సమాచారం ప్రభుత్వం దగ్గర ఉండుంటే దానికి బాధ్యులైన ఏ స్థాయి వాళ్ళు చైర్మన్లైనా, టీటీడీ ఈఓలైనా, ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి ద్వారా ఆ ప్రొక్యూర్మెంట్ జరిగిందో, ఆ ప్రొక్యూర్మెంట్ బాధ్యులు ఎవరో, వినియోగించింది ఎవరో, ఇక్కడ ఆ లడ్డు ఆ లడ్డు తయారు చేసే పోటులో బ్రాహ్మణులు ఉండేవి ఆ వంటలు చేస్తూ ఉంటారు. వారికి అంటే ఇటువంటి నెయ్యి ముట్టుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. వారు మడిగట్టుకొని ఈ ప్రసాదం తయారు చేస్తూ ఉంటారు. ఇవాళ అందరి మనోభావాలు, అందరి ఆచార వ్యవహారాన్ని మంటగలిపినట్టే ఇటువంటి చర్యలకు పాల్పడ్డ వ్యక్తులు ఎవరైనా సరే. ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర కనుక అటువంటి సాక్ష్యాధారాలు ఉండుంటే, బ్లేటెంట్గా సాక్ష్యాధారాలు లేకుండా ఎవరో వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఆరోపణలు చెయ్యరు అనేది ఇప్పటివరకు ఉన్న ఒక నమ్మకం నేపథ్యంలో, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వారే స్వయంగా ఇటువంటి ఆరోపణ చేసిన నేపథ్యంలో అటువంటి సాక్ష్యాధారాలు కనుక వారి దగ్గర ఉంటే ఖచ్చితంగా విచారణ చేయాల్సిందే. ఇంతమంది మనోభావాలతో ఆడుకున్న ఒక రకంగా అటువంటి ప్రసాదం మనం తిన్నామా అని చెప్పని ఎవరి కాళ్ళు కూడా ఒళ్ళు గగురుపడిచే పరిస్థితులు. ఇటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు అటువంటి ఆరోపణ చేశారు అని అంటే ఆయన దగ్గర కనుక సాక్ష్యాధారాలు ఉండుంటే దానికి బాధ్యులైన ఏ స్థాయి అధికారులైనా, పాలక మండలైనా సరే బాధ్యులుగా వాళ్ళని బుక్ చేయాల్సిందే, ప్రాసిక్యూట్ చేయాల్సిందే, కఠినంగా శిక్షించాల్సిందే. ఇవాళ వైవి సుబ్బారెడ్డి గారు ఆయన ఒకవేళ ఇప్పుడు రోషానికి మీసాలు బీక్కొని నన్ను నిర్ధారణ చెయ్యి అని చెప్పని సవాలు విసిరితే, రేపు ఒకవేళ ప్రభుత్వం కనుక పూర్తి సాక్ష్యాధారాలతో ముందుకొచ్చి రుజువు చేస్తే మరి ఆ రోజు ఆ పాలక మండలిలో ఉన్న అందరికందరూ కూడా బాధ్యులుగానే మారతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.